హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ మోడల్స్ అనేది చూపిస్తున్నానండి. ఈ సారీకి వచ్చేసి ఇలా టెంపుల్ మోడల్ అడిగారండి కస్టమరు. అలా టెంపుల్ మోడల్ పెట్టేసి హ్యాండ్ కూడా ఈ ఫోటో అనేది మనకి షేర్ చేశారండి. ఈ హ్యాండ్ ఏంటంటే చాలా ట్రెండింగ్లో ఉంది కదండి. ఆ మోడలు చాలా నీట్గా ఉంటుంది, మనకి వేసుకున్నా కూడా మంచి లుక్ అనేది ఉంటుందండి. ఆల్ ఓవర్ పైపింగ్ వేస్తానండి, మొత్తం నీట్ ఫినిషింగ్. హ్యాండ్ కూడా చూడండి, ఫ్రంట్ సైడ్ కూడా ఇది షేప్ బ్లౌజేనండి, స్టార్ నెక్ వస్తుంది. హ్యాండ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. హ్యాండ్ కూడా నేను మీషోలో తీసుకున్న లేస్ వేసానండి. తర్వాత లోపల షార్ట్ హ్యాండ్ అనేది పెట్టి అప్పుడు ఈ హ్యాండ్ అనేది మోడల్ పెట్టాను. ఈ హ్యాండ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందండి ఇప్పుడు. ఆ మోడల్ ఈ హ్యాండ్కి చెప్పారు, ఈ బ్లౌజ్కి చెప్పారండి కస్టమరు. హాఫ్ వస్తుందండి, ఇది ఫుల్ రాదు. మనం చూడడానికి ఎంత పొడవుగా ఉంది కానీ మనకి వేసుకుంటే షార్ట్ లెంత్లో వస్తుందండి. ఒక 8 ఇంచెస్ అలా వస్తుంది, కానీ చూడడానికి చాలా బాగుంటుందండి, మంచి లుక్ అనేది ఉంటుంది. ఇది ఈ సారీకి కొంచెం షైనింగ్ ఉండడం వల్ల బాగా సెట్ అవుతుందండి. మొత్తం ఆల్ ఓవర్ నీట్ ఫినిషింగ్ ఇచ్చేసానండి. ఇది షేప్ బ్లౌజు. మనం ఫ్రంట్ షేప్ పెట్టుకున్న బ్యాక్ బోట్ నెక్ పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ అండి. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ సారీ అండి. ఈ సారీకి కస్టమర్ కాంట్రాస్ట్ కలర్లో సిమెంట్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నారండి. బ్యాక్ ఈ మోడల్ హోల్ చెప్పారండి. వాళ్ళు చిన్న థ్రెడ్ వర్క్ చేసుకుంటారంట, అందుకే పైపింగ్ వద్దన్నారు. అందుకని నేను పైపింగ్ వేయలేదు. ఫ్రంట్ సైడ్ వర్క్ ఉంది చూడండి, ఈ వర్క్ని బ్యాక్ సైడ్ కూడా వాళ్ళు చేసుకుంటానన్నారు, అందుకే బ్యాక్ సైడ్ నేను పైపింగ్ వేయలేదండి. ప్రిన్సెస్ కట్ కూడా చూడండి షేప్ ఎంత నీట్గా ఉందో. తర్వాత హ్యాండ్ కూడా ట్రెండింగ్ మోడల్ అన్నాను కదండి, ఇప్పుడు ఆ హ్యాండ్ అండి. వీళ్ళు హ్యాండ్ చివరి కూడా లేస్ ఏమీ వద్దన్నారండి. ఈ సారీ కలర్ బీడ్స్ అనేవి తీసుకున్నారు, అవి వేసుకుంటామని చెప్పారండి, అందుకని నేను వేయలేదు. ఈ హ్యాండ్ కూడా షార్ట్ హ్యాండ్స్ పెట్టానండి లోపల. షార్ట్ హ్యాండ్ పెట్టాక అప్పుడు ఈ హ్యాండ్ అనేది రన్ అవుతుందండి. చాలా ట్రెండింగ్లో ఉందండి ఇది హ్యాండ్, కానీ వేసుకుంటే మంచి లుక్ అనేది ఉంటుందండి. హాఫ్ హ్యాండ్స్ కింద వస్తాయి, 8 ఇంచెస్ లెంత్ వస్తుందండి. ఈ సారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ సారీ వచ్చేసి ఈ సారీ అండి. ఈ సారీ కస్టమరు మీషోలో తీసుకున్నారంట, చాలా బాగుంది మన ఈ క్లాత్ అనేది. ఈ లేస్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ శారీకి కూడా బ్లౌజ్ వాళ్ళు ఇలాగే చెప్పారండి. హ్యాండ్ కూడా సేమ్ హ్యాండ్. ఇది 3 పాయింట్ నెక్ పెట్టానండి, బ్యాక్ సైడ్ స్టార్ నెక్ అనేది. ఈ హ్యాండ్ ట్రెండింగ్లో ఉంది కదా అని ఈ 3 హ్యాండ్స్ ఒకరివి కాదండి, ఈ 3 బ్లౌజెస్ సెపరేట్ అన్నమాట. కాకపోతే హ్యాండ్ అనేది మోడల్ ఒకటే మోడల్ అని ఒకే వీడియోలో పెట్టాను. హ్యాండ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది. మనకు వేసుకున్నాక లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇది స్టార్ నెక్ అండి, బ్యాక్ సైడ్. లోపల కూడా షార్ట్ హ్యాండ్ అనేది ఇచ్చానండి. షార్ట్ హ్యాండ్ ఇచ్చాకే నేను ఈ మోడల్ అనేది కంటిన్యూ చేశాను. ఫ్రంట్ కూడా స్టార్ నెక్కేనండి, ప్రిన్సెస్ కట్టే. కాకపోతే ఫ్రంట్ నేను పైపింగ్ వేయలేదు, ఎందుకంటే శారీలో వచ్చిన బార్డర్ అనేది అక్కడ వేయాలండి. అది బాగా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మిషన్తో వేయడానికి అవ్వదు, హ్యాండ్ వర్క్తో వేయించాలి. హ్యాండ్ వర్కర్ చేత వేయిస్తాను. హ్యాండ్ కూడా చూడండి లుక్ ఎంత నీట్గా ఉందనేది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇది శారీ ఆల్రెడీ నేను వాళ్ళకి ఇచ్చేసానండి, అందుకే శారీ మీకు లేదు. హ్యాండ్ వచ్చేసి పఫ్ హ్యాండ్ అండి. పఫ్ కూడా చాలా చిన్న పఫ్ అండి, బాగా పెద్దది కాదు. హ్యాండ్ కూడా బ్యాక్ సైడ్ నెక్ కూడా మనకి పిక్ అనేది షేర్ చేశారండి, దాని ప్రకారం పెట్టాను. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. కరుస్కి పైపింగ్ అనేది చాలా నీట్గా వేసుకొచ్చానండి. ఆల్ ఓవర్ పైపింగ్ ఇచ్చేసాను. ఇది ప్రిన్సెస్ కట్టు కానీ బ్యాక్ ఓపెను. బోట్ నెక్కేనండి ఆల్ ఓవర్, ఫ్రంట్ బ్యాక్ కూడా. ఫినిషింగ్ అనేది చూడండి, ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా తెలుస్తుందండి. చాలా వేసుకుంటే మంచి లుక్ అనేది వస్తుందండి. ఇది ఆల్ ఓవర్ పైపింగ్ అనేది ఇచ్చానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.